ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సుందరరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. సో ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. నిజంగా ఈ రోజు ఐ థింక్ ఆఫ్టర్ 4 years మొట్టమొదటిసారి మనం ఈ రోజు ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ చేయబోతున్నాము, ప్రత్యేకంగా మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం. సో యాజ్ యూ నో, లైక్ సుందరరామ్ రెడ్డి గారు, హీస్ అ మార్కెట్ అనలిస్ట్ అండ్ ఒక మంచి కైండ్ ఆఫ్ డైరెక్షన్ అండ్ గైడెన్స్ ఇచ్చే ఒక కోచ్. సో డెఫినెట్గా సుందరరామ్ రెడ్డి గారు, నా మొట్టమొదటి ప్రశ్న ఈరోజు, ఓవర్సీస్ ఈటీఎఫ్స్ ఏవైతే ఉన్నాయో మన ఇండియాతో పోల్చుకుంటే చాలా హెఫ్టీ ప్రీమియంలో ట్రేడ్ అవుతున్నాయి, దాదాపు 30 to 40% ఆర్ మేబీ సమ్ టైమ్స్ 50% అబవ్. సో దీనికి కారణాలు ఏంటి? ఎందుకంటే చాలా మంది ఆ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు టు బై సచ్ ఈటీఎఫ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ హెఫ్టీ ప్రీమియమ్స్. సో దీనికి కారణాలు ఏంటో చెప్పగలరా? అంటే ఫస్ట్ థ్యాంక్ యూ సార్, వర్కింగ్ విత్ యూ. ఆల్మోస్ట్ 4 years వెయిట్ చేశాను మీతో వర్క్ చేయడం కోసం. ఇండిపెండెంట్ గా ఇద్దరం కంటెంట్ క్రియేట్ చేస్తున్నాం, బట్ ఇద్దరు మన కలయికతో మాత్రం ఇది ఐ థింక్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. మన అందరి ప్రేక్షకుల కోసం మాత్రమే. సో కరెంట్ మార్కెట్ లో ఏంటంటే హ్యూజ్ డిమాండ్ ఉంది అమెరికా సంబంధించిన ఈటీఎఫ్స్ పర్టికులర్ గా. ట్రంప్ గెలిచిన కాడి నుంచి ఏంటంటే టెక్నాలజీ స్టాక్స్ అన్ని బాగా మూవ్ అవుతున్నాయి. బట్ ఇండియాలో ఏంటంటే ఆర్బీఐ ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ కి రిస్ట్రిక్షన్ పెట్టింది. దాంతో కొత్త యూనిట్స్ ఏమి క్రియేట్ అవ్వట్లేదు. అందుకని సెకండరీ మార్కెట్ లో ఎవరికైతే ఆ యూనిట్లు ఉంటాయో వాళ్ళు ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు అనమాట. అందుకని ఇండియాలో అమెరికాకు సంబంధించిన మేజర్ గా అయితే 4 ETFs రన్ అవుతున్నాయి. ఒకటి మాఫాంగ్, అంటే ఫాంగ్ స్టాక్స్ అనమాట. అమెరికాలో ఉన్న టాప్ 10 స్టాక్స్ ఉంటుంది దీంట్లో పోర్ట్ఫోలియో లాగా. రెండోది ఏమో మిరా అసెట్ వాళ్ళది నాస్డాక్ 100, అదొక ఈటీఎఫ్ రన్ అవుతుంది. తర్వాత క్వాలిటీ 50 అని చెప్పేసి నాస్డాక్ క్వాలిటీ 50 అది రన్ అవుతుంది. నిఫ్టీ 500లో టాప్ 50. ఈ 4 ETFs డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎయిమ్స్ కంపెనీస్ ఇండి నుంచి రన్ చేస్తున్నారు. ఇవి కాకుండా అంటే చైనాకి సంబంధించి 2 ఉన్నాయి అనమాట. అంటే ఒకటి హాంకాంగ్ టెక్నాలజీ ఇండెక్స్ ఒకటి, హాంకాంగ్ టోటల్ ఇండెక్స్ ఒకటి అనమాట. మొత్తం మీద 6 దొరుకుతాయి మేజర్ గా మనకి ఇండియాలో ఈటీఎఫ్ ఫార్మేట్ లో. ఇవి చాలా పాపులర్ అనమాట. అయితే ఇప్పుడు ఆర్బీఐ అబ్రాడ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేదాన్ని చాలా రిస్ట్రిక్ట్ చేసింది. కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ కి అలౌ చేయటం లేదు. ఎందుకు అలాగా? ఆర్బీఐ ఓవర్సీస్ లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్ కి సర్టన్ లిమిట్స్ పెడుతుంది అనమాట. ఈ అమౌంట్ పర్ యానం ఇంతే, ఇది దాటి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి స్పెషల్ పర్మిషన్ కావాలి. అందుకని వాళ్ళు కొత్త యూనిట్స్ క్రియేట్ చేయట్లేదు ఇంకా. బట్ ఇన్వెస్టర్స్ నుంచి హ్యూజ్ డిమాండ్ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ట్రంప్ అక్కడ గెలిచారో టెక్నాలజీ స్టాక్స్ మొత్తం చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి. అమెరికాలో అన్ని టెక్నాలజీ స్టాక్స్ అన్ని బాగా పరిగెడుతున్నాయి. ఇండియా సంబంధించిన అమెరికన్ ఈటీఎఫ్స్ అన్ని కూడా టెక్నాలజీ ఓరియంటెడ్ అయ్యేసరికి హ్యూజ్ డిమాండ్ వస్తుంది ఇన్వెస్టర్స్ నుంచి. దాంతో ఒరిజినల్ గా ఐఎన్ఏవి అంటాం. ఒరిజినల్ గా అంటే మన లైవ్ మార్కెట్ లో మనం ఏదైనా ఈటీఎఫ్ బై చేయాలంటే దాన్ని ట్రాక్ చేయాలి. అంటే ఇండికేటివ్ ఎన్ఏవి అనమాట. ఒరిజినల్ ప్రైస్ ఎంత ఉంది అని తెలుసుకోవడం కోసం. బట్ ఇప్పుడు కనుక మనం ట్రాక్ చేస్తే ఒరిజినల్ గా ఐఎన్ఏవికి ఒరిజినల్ ఎన్ఏవికి మధ్య 30 to 40% గ్యాప్ వస్తుంది. బట్ ఇన్వెస్టర్స్ కి ఈ విషయం తెలియక దాన్ని చేంజ్ చేస్తూనే ఉన్నారు. అంటే ఇప్పుడు లైవ్ మార్కెట్ లో మీరు ఎవరన్నా సరే ఇంటర్నేషనల్ ఈటీఎఫ్స్ కొంటున్నారు అంటే బై డిఫాల్ట్ మీరు 20 to 40% ప్రీమియం పే చేసి మరీ తీసుకుంటున్నారు. మరి దీనికి ఏదైనా షార్ట్ కట్ ఉందంటారా, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రిక్? బెస్ట్ ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్ కొనుక్కోండి, మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోండి. ఇంత ప్రీమియమ్స్ పే చేయాల్సిన అవసరం లేదు కదా. అవును కదా, రిస్క్ చాలా పెరిగిపోతుంది. చాలా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు దీంట్లో ఈ ప్రీమియమ్స్ ఒకవేళ మళ్ళీ ఫ్యూచర్ లో ఎక్కడ తగ్గే అవకాశం ఉందంటారా? ఈ ఆర్బీఐ లో రిస్ట్రిక్షన్ ఎత్తకపోతే ఈ డిమాండ్ ఇలానే క్రియేట్ అవుతుంది. లేదా అమెరికాలో మార్కెట్ లో ఏమైనా కరెక్షన్ స్టార్ట్ అయితే అప్పుడు సెల్లర్స్ ఎక్కువ మంది అయ్యి బహుశా నార్మల్ ఎన్ఏవి రావచ్చు. కరెక్షన్ వస్తే. అవును, ఏదైనా కావచ్చు. మీరు ఈటీఎఫ్స్ ఏదైనా కొనేటప్పుడు లైవ్ లో ఒకసారి చెక్ చేసుకోండి ఐఎన్ఏవి ఎంత ఉంది, మనం కొనే ఎన్ఏవి ఎంత ఉంది అనేది. దానివల్ల ఏంటంటే మనం కొనేది ఫెయిర్ వాల్యూ లేదో మనకు అర్థం అవుద్ది. ఏదో 1 or 2% అంటే ఒక టెంపరీ డిమాండ్ అనుకోవచ్చు. మరి 30 to 40% హ్యూజ్ కంపారిజన్ డిఫరెన్స్ ఉందంటే హ్యూజ్ రిస్క్ కూడా, టూ మచ్ రిస్క్. అది టూ మచ్ రిస్క్ కూడా. సో ఇందులో నాకు ఈ విషయానికి ఏంటంటే ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు లెర్న్ అండ్ అండర్స్టాండ్. మన ప్రేక్షకులు ఎంతో మంది, చాలా మంది ఈటీఎఫ్స్ లలో ఇన్వెస్ట్ చేస్తారు, మిమ్మల్ని ఫాలో చేస్తారు. సో ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి కైండ్ ఆఫ్ ఏదైనా నాలెడ్జ్ అవసరం అంటారా ఈ విషయం గురించి? ఒకవేళ 30 to 40% ప్రీమియం పే చేసి ఇరుక్కునే బదులు వీటికి మీరు అన్నట్టుగా మన ఇండియన్ ఇండెక్స్ ఫండ్స్ కానివ్వండి, మన మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్. అవును. సో ఇందులో మరి అలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ రావాలి అంటే ఏదైనా సజెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా ప్రతిదానికి ఆల్టర్నేటివ్ గా ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి. ఒకటి మీరు ట్రేడింగ్ లాగా లైవ్ లో చేద్దాం అనుకుంటే ఈటీఎఫ్స్ కానీ ఇదే అలొకేషన్, ఇదే స్టాక్స్ తోటి ఇండెక్స్ ఫండ్స్
అవైలబిలిటీ ఉంటాయి. అండ్ ఇంతకు మించిన స్టాక్స్ తోటి అయితే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఓకే. వాటిల్లో ఇలాంటి ఐఎన్ఏవి ఇలాంటివి ఉండదు, ఎందుకంటే మార్కెట్ క్లోజింగ్ ప్రైస్ కి సెటిల్ అవుతాయి. కరెక్ట్. అవి ఎన్ఏవి ప్రైస్ కి సెటిల్ అవుతాయి కాబట్టి అందులో ఇలాంటి ఇష్యూ లేదు. లిక్విడిటీ ఇష్యూస్ కూడా లేవు దాంట్లో. అవునులేండి, కరెక్టే. అందుకని బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్ కానీ లేదా మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే కొనండి అబ్రాడ్వి. ఇండియాకి సంబంధించిన లోకల్ ఈటీఎఫ్స్ ఏదైతే ఉన్నాయో, నిఫ్టీ బ్యాంక్ బీస్ కావచ్చు, నిఫ్టీ బీస్ కావచ్చు, ఇలాంటి అయితే అసలు అవన్నీ చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే లైవ్ మార్కెట్ ప్రైస్ కే దొరుకుతాయి కాబట్టి. వండర్ఫుల్ వండర్ఫుల్. అందుకని అబ్రాడ్ సంబంధించిన వరకు అయితే మాత్రం కొంచెం కేర్ తీసుకోండి. ఇందాక మీరు అన్నట్టుగా యుఎస్ లో ఐటీ స్టాక్స్ ఈ రీసెంట్ కొత్త ప్రెసిడెంట్ ఎలక్షన్ తర్వాత ఐటీ స్టాక్స్ ఎక్కువగా పెరుగుతాయి. సో అలాంటి ఐటీ స్టాక్స్ ఏవైతే ఈ పెద్ద పెద్ద యాజెట్ ఫండ్ కంపెనీస్ అన్ని కొని పెట్టుకున్నాయి కదా, ఈటీఎఫ్ రూపంలో మనం కొనొచ్చు. సో అలాంటి ఐటీ కంపెనీస్ ఏవైతే ఇండియాలో అలాంటి ఐటీ కంపెనీస్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కుంటే మనకు ఒక మంచి రాబడి వచ్చే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా ఎందుకంటే డాలర్ ఎట్లాగో ఇయర్లీ ఒక 5 to 6% స్ట్రాంగ్ అవుతుంది. కరెక్ట్. కాబట్టి అమెరికాలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం ఆ డాలర్ అప్రిషియేషన్ తీసుకోవచ్చు. ఓకే. రెండు, టెక్నాలజీ అన్ని అమెరికాలో మెగా క్యాప్స్ అవి ఫర్ ఎవర్ అనమాట, స్ట్రాంగ్ గా ఉంటాయి. సో ఈజీగా 10 to 15% అడిషనల్ అప్రిషియేషన్ జరుగుతుంది. టోటల్ గా ఇయర్లీ యావరేజ్ మీద ఒక 15 to 20% కైండ్ ఆఫ్ రిటర్న్స్ రావాలి. బట్ జియోగ్రఫికల్ రిస్క్ తగ్గించుకోవాలి అంటే డాలర్ అప్రిషియేషన్ కూడా ఎన్కాష్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్ గా ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక బెస్ట్ చాయిస్. సూపర్. బట్ అదే టైంలో ఈటీఎఫ్ ఫార్మేట్ లో కొనేటప్పుడు మాత్రం ఇది కొంచెం కేర్ తీసుకోవాలి. ఇంటర్నేషనల్ సంబంధించిన ప్రతి ఈటీఎఫ్ మీరు కొనే ముందు ఐఎన్ఏవి చెక్ చేసుకొని కొనండి. వెరీ ట్రూ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఎంతో మంది మిస్గైడ్ అవుతూ ఇలాంటి హాఫ్ నాలెడ్జ్ తో ఏంటంటే చాలా మంది డబ్బులు కోల్పోతున్నారు, అనవసరంగా ఇరుక్కుంటున్నారు. తర్వాత ప్రీమియం పే చేసిన తర్వాత విత్డ్రా చేస్తే లాస్ ఎదురవుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం నిజంగా చాలా పనిగా రాబోతుంది. ఐ థింక్ దీని గురించి ఇంకా ఎంతమందికైనా డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా సుందరరామరెడ్డి గారిని అడగండి అని చెప్తాను. ఇన్ఫాక్ట్ నేర్చుకోవడం ఈజ్ అ వెరీ గుడ్ సొల్యూషన్ అండి. బికాజ్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా మన నాలెడ్జ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్. వెరీ ట్రూ. మన మీద మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియడం ద్వారా ఏంటంటే మనం ట్రాప్ అవ్వకుండా బెటర్ ఆల్టర్నేటివ్ లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. కరెక్ట్. ఆ రూపాయి సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది, పోగొట్టుకోవడానికి ఒక నిమిషం పట్టదు. సో కాబట్టి ఐ థింక్ దట్స్ అ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుందరరామరెడ్డి గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హాయ్. స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్ కి ఈ మూడే అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్ గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ జరుగుతుంది. అండ్ వీకెండ్స్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ లో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.